హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ పంజాబీ డ్రెస్ ప్యాంట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ ప్యాంట్ కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఓకేనండి, ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రంట్ వైపున ఫ్రిల్స్ పెట్టాలంటే ఏ విధంగా పెట్టాలనేది ఈ వీడియోలో చాలా వివరంగా చెప్పబోతున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి నడుం పట్టి అనమాట. ఓకేనండి, నడుం పట్టిని వచ్చేసి ఈ విధంగా ఒకవైపున వచ్చేసి జాయిన్ చేసేద్దామండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇది రెండు కూడాను కూర పట్లు అనమాట. కూర పట్టు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా ఒక స్టిచ్ వేస్తున్నానండి. ఓకేనా, ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఆ కుట్టు మీద ఇంకో కుట్టు వేసేస్తానండి. కూర పట్టు కాకపోతే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి, కానీ ఇది కూర పట్టు కాబట్టి నేను వచ్చేసి నార్మల్గా ఈ విధంగా రెండు కుట్లు వేసేస్తున్నాను అనమాట. ఓకేనండి, ఇంక ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. ఓకేనా, ఈ కుట్టు వచ్చేసి బ్యాక్ వైపుకి వస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు చూడండి, ఈ మిగిలిన రెండు భాగాలు ఉన్నాయి కదా, ఈ ఫ్రంట్ వైపున దీన్ని వచ్చేసి ఫస్ట్ ఈ విధంగా ఫస్ట్ ఒక పావించి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక పావించి ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసామో ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా, ఇక్కడ ఈ నడుం పట్టీకి కాలి భాగానికి ఒకేసారి ఫ్రిల్స్ ఏ విధంగా పెట్టాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. కొత్త వాళ్ళకు కూడాను చాలా ఈజీ ఉంటుందండి. చాలామంది ఏం చేస్తారంటే కాలి భాగానికి ఫస్ట్ ఫ్రిల్స్ పెట్టేస్తారు. అట్లా కాకుండా ఒకేసారి ఏ విధంగా పెట్టుకోవాలి, కొత్త వాళ్ళైనా స్టార్టింగ్ కుట్టుకునే వాళ్ళు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక చూడండి, ఇంకో వైపున కూడా ఈ విధంగా ఒకసారి ఒక పావించు మళ్ళీ ఇంకొక పావించు ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా అయితే కుట్టేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నాడ ఎక్కించుకోవడానికి ఇక్కడ పై వైపున వచ్చేసి 1.5 ఇంచు అయితే విడిచిపెట్టుకున్నానండి నాడ కుట్టుకోవడానికి. ఫస్ట్ ఒక పావించు ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక 1.25 ఇంచు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడ వరకు అయితే ఫోల్డ్ చేసుకున్నానో అక్కడ ఒక కుట్టు కుట్టుకుంటూ రావడం అన్నమాట. ఓకేనండి, ఇంకా హెచ్చు తగ్గులు అనమాట. ఎక్కువ తక్కువ ఖర్చు పట్టకుండా నార్మల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను మనం 1.5 విడిచిపెట్టుకున్నాం కాబట్టి ఆ 1.5 ఇంచు ఖర్చు అనేది ఇక్కడ వచ్చేసి కుట్టేసేయాలన్నమాట. ఓకేనండి, ఇది వచ్చేసి నాడ ఎక్కించడం కోసం. ఇది వచ్చేసి నడుము దగ్గర అండి. ఓకేనా, చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. చూడండి, ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమే. ఇంకా ఈ ప్యాంట్ కటింగ్ వచ్చేసి 2 కొలతలతోటి ఏ విధంగా పంజాబీ డ్రెస్ ప్యాంట్ని కట్ చేసుకోవాలనేది వీడియో చేస్తున్నానండి. ఓకేనా, వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ 2 ఓపెన్స్ కూడాను ఇప్పుడు వచ్చేసి క్లోజ్ చేసేస్తామన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే కుట్టేస్తామండి. ఈ విధంగా జాయిన్ చేసేస్తామన్నమాట. ఈ విధంగా జాయిన్ చేసేసిన తర్వాత ఏ విధంగా మళ్ళీ కాలి భాగాన్ని జాయిన్ చేసేసుకొని ఫ్రిల్స్ పెడతామనేది మీరు గమనిస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది ఇంత ఈజీనా అనేసి. ఓకేనా, స్టార్టింగ్లో నేను వచ్చేసి కాలి భాగానికి వచ్చేసి విడిగా ఫ్రిల్స్ పెట్టుకునేదాన్ని. ఆ తర్వాత నడుము పట్టికి జాయిన్ చేసుకుంటాను. కానీ అట్లా టైం వేస్ట్. ఈ పద్ధతిలో ఒకసారి మీరు ఫాలో అయ్యి చూడండి, ఫాస్ట్గా పని అయిపోతుంది, ఇంకా ఈజీగా అనిపిస్తుంది కుట్టడం కూడాను. ఓకేనా, కొత్త వాళ్ళకి కూడా అండి. ఇంక ఇక్కడ గమనించండి, ఇప్పుడు వచ్చేసి నేను మార్కింగ్ పెట్టబోయేది సైడ్ భాగం అండి. ఇది కాలి సైడ్ భాగం ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నా. సేమ్ ఇంకో వైపున కూడాను ఈ విధంగా సైడ్ భాగం వచ్చేసి మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మిడిల్ అనమాట. ఈ 2 కుట్లు ఉన్నాయి కదా, ఇదంతా మిడిల్ అనమాట. ఇది ఒకటి గుర్తు పెట్టేసుకోండి నడుము పట్టీకి వరకు. ఇంక ఇప్పుడు చూడండి, ఈ కాలి భాగాలు అనమాట. ఈ కాలి భాగాల్ని ఇప్పుడు వచ్చేసి కిస్తా వైపున వచ్చేసి జాయిన్ చేసేస్తున్నానండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి. ఓకేనా, ఒక హాఫ్ ఇంచు లేదా ఒక 3/4 ఇంచు అండి. ఇది కూర భాగం కాదు కాబట్టి ఒక 3/4 ఇంచు ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా కుట్టిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి. చూడండి, ఈ విధంగా ఫస్ట్ ఒక 1/4 ఇంచు ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక 1/4 ఇంచు ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసామో అక్కడి వరకు కుట్టుకుంటూ రావడమేనండి. ఈ విధంగా కుట్టడం వల్ల ప్యాంట్ వచ్చేసి ఇక్కడ కుట్లు ఊడిపోవు, ప్యాంట్ కూడా లైఫ్ వస్తుందండి అందుకోసం. ఓకేనా, ఈ విధంగా అయితే స్టిచ్ చేయండి. ఇది కూర భాగం అయితే మనం ఈ విధంగా 2 సార్లు ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఒక 2 కుట్లు వేసేస్తే సరిపోతుందండి. సేమ్ ఇంకొక వైపున కూడాను ఈ కిస్తా భాగం ఉంది కదా, ఈ భాగాన్ని వచ్చేసి 3/4 ఇంచు ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, ఈ విధంగా ఒక కుట్టు కుట్టేసాం కదా. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇంతకుముందు ఏ విధంగా అయితే కుట్టామో అదే మాదిరిగా స్టిచ్ చేయడమేనండి. చూడండి, అంటే ఇక్కడ పోగులు ఊడిపోవండి ఇప్పుడు నేను కుట్టే పద్ధతిలో. అందుకోసం ఈ విధంగా 2 సార్లు ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ రావడమే అనమాట. ఓకేనా, చూడండి, ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇంక ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు ఒకేసారి ఏ విధంగా నడుము పట్టికి జాయిన్ చేస్తూ ఈ కాలి భాగానికి ఫ్రిల్స్ పెట్టాలనేది చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఓకేనా, ఈ విధంగా అయితే జాయిన్ చేసిన తర్వాత ఇంక ఇప్పుడు చూడండి, ఈ విధంగా సర్దుకున్నామా. ఇవి 2 కాలి భాగాలు. ఓకేనా, ఈ 2 మిడిల్ పార్ట్ని ఈ విధంగా పట్టుకొని ఇప్పుడు ఈ కాలి భాగాలకి సైడ్ భాగం అండి ఇప్పుడు మార్కింగ్ పెట్టుకుంటున్నాను. సేమ్ ఇంకో వైపున కూడాను ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను.
ఈ మిడిల్ అనేది ఈక్వల్గా పట్టుకోవాలి. ఈ 2 కుట్లు అనేది ఈక్వల్గా ఉండి సైడ్ మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇది వచ్చేసి మిడిల్ అనమాట. కానీ ఇది ఒకటి గుర్తుపెట్టుకున్నారు కదా. ఇప్పుడు చూడండి, ఈ నడుము పట్టి తీసుకొచ్చేసి ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి రైట్ సైడ్, ఓకేనా. ఇక్కడ కూడా నడుము పట్టికి కూడా రైట్ సైడ్, ఈ రెండు ఎదురెదురుగా ప్లేస్ చేసేసుకొని ఇప్పుడు మిడిల్ భాగం అండి, ఖాళీ భాగంలో మిడిల్ భాగము, నడుము పట్టి మిడిల్ భాగము ఈ విధంగా ప్లేస్ చేసుకొని పిన్ని పెట్టుకున్నాం. ఇంకా సేమ్ ఖాళీ భాగంలో సైడ్ భాగము, నడుము పట్టి సైడ్ భాగం ఇక్కడ పిన్ పెట్టేసుకోవాలి. ఇంకో వైపున కూడాను ఖాళీ భాగం సైడ్ భాగము, ఇంకా నడుము పట్టి సైడ్ భాగానికి ఈ రెండు కలిపి పట్టేసుకొని పిన్స్ పెట్టేసుకోండి. ఈ విధంగా పిన్స్ పెట్టిన తర్వాత ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది మీకు అర్థమవుతుంది, ఓకేనా. ఇంక ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం మిడిల్లో ఫ్రిల్స్ కావాలి కాబట్టి సైడ్ నుంచి కుట్టడం స్టార్ట్ చేస్తానండి. ఇక్కడ సైడ్ పిన్ పెట్టాను కదా, ఈ పిన్ని తీసేస్తున్నాను, ఓకేనా. సైడ్ వచ్చేసి పిన్ని తీసేసుకొని చూడండి ఈ విధంగా ఈక్వల్గా కలిపి పట్టుకోవాలి. ఖాళీ భాగం సైడ్ భాగము, నడుము పట్టి సైడ్ భాగం అనేది ఈక్వల్గా ఉండాలి. అది పక్క జరిగిపోకూడదు. ఎందుకు జరిగిపోకూడదు, మనకు వచ్చేసి జరిగిందనుకోండి పక్కకి ప్యాంట్ ఒక పక్కకి లాగేసినట్టు ఉంటుంది. అందుకోసం ఇవి రెండు ఈక్వల్గా ఉండాలి. ఇంకా సైడ్ భాగం దగ్గర నుంచి 5.5 ఇంచుల వరకు కూడా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చాను. ఇంక ఇక్కడ చూడండి మిడిల్లో పిన్ పెట్టేసాం కదా, ఇప్పుడు ఈ క్లాత్ అంతా లూజ్ ఉంది కదా, ఖాళీ భాగం క్లాత్ అంతా, ఇప్పుడు ఈ మిగిలిన ఈ క్లాత్ అంతటిని కూడా మిడిల్ దగ్గర వరకు ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ రావడం. మిడిల్కి వచ్చేసరికి ఇంకా ఇటువైపున ఈ క్లాత్ ఏది కూడా మిగలకూడదు, ఖాళీ భాగం క్లాత్, ఓకేనండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ అనేవి ఎంత వెడల్పుతో పెట్టాలి, 1 ఇంచా 1/2 ఇంచా అని అనుకుంటారు, మీ ఇష్టం అండి. 1/2 ఇంచ్ కావాలంటే 1/2 ఇంచ్ వెడల్పు గ్యాప్ తోటి పెట్టండి, లేదంటే 1 ఇంచ్ గ్యాప్తోనే పెట్టుకోవచ్చు, ఓకేనండి. కొన్ని ప్యాంట్లకి ఇక్కడ క్లాత్ ఎక్కువ మిగులుతుంది, కొన్నిటికి తక్కువ మిగులుతుంది అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ సైడ్ భాగం నుంచి ఒక 5.5 ఇంచుల వరకు స్ట్రైట్గా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని అక్కడ ఒక పిన్ పెట్టేసుకుంటున్నానండి. అదంతా స్ట్రైట్గా కుట్టాల్సిన భాగం. ఇప్పుడు చూడండి, ఈ మిగిలిన ఖాళీ భాగం క్లాత్ ఉంది కదా, మిడిల్ దగ్గర నుంచే పిన్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు కూడాను ఈ క్లాత్, ఈ ఖాళీ భాగం క్లాత్ అంతా కూడా ఫ్రిల్స్ పెట్టేసి అక్కడ కంప్లీట్ చేసేయాలన్నమాట. ఇంకా దాన్ని మించి మనం దాటి వచ్చేసి ఫ్రిల్స్ పెట్టకూడదు అనమాట, ఓకేనా. అప్పుడు వచ్చేసి మిడిల్కి మొత్తం కూడాను ఫ్రిల్స్ పెట్టేసినట్టు అనమాట. చూడండి ఈ విధంగా ఇక్కడ క్లాత్ వచ్చేసి కొన్ని ప్యాంట్లకి ఎక్కువ మిగులుతుంది, కొన్నిటికి వచ్చేసి తక్కువ మిగులుతుందండి, ఓకేనా. మన ప్యాంటు పన్నాన్ని బట్టి ఉంటుంది అనమాట. కొన్నిటికి వచ్చేసి చిన్న సైజు ప్యాంట్లు ఉంటాయి, కొన్నిసార్లు పెద్ద సైజు ప్యాంట్లు వస్తాయి అనమాట. వాటిని బట్టి ఇక్కడ ఫ్రిల్స్ ఎక్కువ తక్కువ కూడా వస్తాయండి. అదొక్కటే చూసుకోవాలి, దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదు. ఫిట్టింగ్లో అయితే ప్రాబ్లం ఏమీ ఉండదు అనమాట. కానీ ఒకసారి మీరు గమనించండి ఎంత ఈజీగా ప్యాంట్ని అయితే కుట్టడం కంప్లీట్ చేస్తున్నాను. ఇక్కడ పిన్ తీసేసుకొని ఈ విధంగా ఇంకా స్ట్రైట్గా కుట్టుకుంటూ వస్తున్నా. ఇది వచ్చేసి సైడ్ భాగం అండి, ఇక్కడ పిన్ని తీసేసేయాలి ఇప్పుడు, ఓకేనా. ఇక్కడ చూడండి ఒకవైపున వచ్చేసి పిన్స్ పెట్టుకున్నాం కదా, పిన్స్ పెట్టేసుకొని కుట్టేసాను అనమాట. నడుము పట్టిని ఖాళీ భాగానికి ఫ్రిల్స్ పెట్టేసాను కదా. ఇప్పుడు సేమ్ ఇంకో వైపున కూడాను ఖాళీ భాగం మిడిల్, ఇంకా నడుము పట్టి మిడిల్కి వచ్చేసి పిన్ పెట్టేసుకున్నా. ఇంక ఈ సైడ్ నుంచి ఒక 5.5 వరకు కూడాను స్ట్రైట్గా కుట్టుకుంటూ వస్తున్నానండి. చూడండి ఇక్కడ వరకు స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ మిడిల్కి వచ్చేసి పిన్ పెట్టేసాను కదా, ఇంకా అక్కడ వరకు ఈ ఖాళీ భాగం క్లాత్ అంతా ఉంది కదా, ఈ మిగిలిన క్లాత్ అంతటిని కూడాను ఫ్రిల్స్ పెట్టేయడమే, ఓకేనా. ఇంకా మిడిల్కి వచ్చేసరికి ఇటువైపున ఉన్న ఈ ఖాళీ భాగం క్లాత్ అంతా కంప్లీట్ చేసేయాలి. ఎందుకంటే నడుము పట్టి మిడిల్కి మార్కింగ్, ఇంకా ఖాళీ భాగం మిడిల్కి మార్కింగ్ అనేది ఈక్వల్గా ఉండాలి. అది కూడా పక్క జరిగిపోకూడదు. అట్లా పక్కకి జరిగిందనుకోండి మనకి ప్యాంట్ అనేది ఒక పక్కకి లాగేసినట్టుగా అన్కంఫర్ట్గా ఉంటుందండి వేసుకున్నప్పుడు, అందుకోసం అనమాట, ఓకేనా. ఇక్కడికి మిడిల్కి వచ్చేసరికి ఇటువైపున ఉన్న క్లాత్ అంతటిని కూడాను కంప్లీట్గా ఫ్రిల్స్ పెట్టేసేయాలి, ఓకేనా. చూడండి ఈ విధంగా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. చూడండి చాలా ఈజీ అనమాట. ఈ ప్యాంట్ కటింగ్ ఈజీ, ఇంకా అట్లాగే స్టిచ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, ఓకే. మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో స్టిచ్ చేసుకొని చూడండి, మీకు చాలా అంటే చాలా ఈజీ అనిపిస్తుంది. ఇక్కడ మిడిల్కి వచ్చేసరికి ఈ విధంగా పిన్ తీసేసాను, ఇటువైపు ఉన్న క్లాత్ అంతటికి కూడాను ఫ్రిల్స్ పెట్టేసాను అనమాట. ఇంక ఇక్కడ చూడండి ఈ సైడ్ భాగం దగ్గర నుంచి ఇక్కడ స్ట్రైట్గా ఒక 5.5 ఇంచుల వరకు ఈ రెండు కలిపి పట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని పిన్ పెట్టేసుకున్నాను, ఓకేనా. ఇంక ఈ మిగిలింది కదా ఈ ఖాళీ భాగం క్లాత్ అంతటిని కూడాను ఆ పిన్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు కూడాను ఫ్రిల్స్ పెట్టేయాలి. ఇంకా ఆ పిన్ని దాటి మనం ఫ్రిల్స్ పెట్టకూడదండి, ఇంకా అక్కడితో ఆగిపోవాలన్నమాట, ఓకేనా. చూడండి ఈ విధంగా ఇక్కడ వచ్చేసి కొన్ని ప్యాంట్లకి క్లాత్ ఎక్కువ మిగులుతుంది, కొన్నిటికి తక్కువ మిగులుతుంది అనమాట, ఓకేనా. ఆ క్లాత్ని బట్టి మనం వచ్చేసి ఫ్రిల్స్ పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టేస్తే సరిపోద్దండి, అంతే అనమాట. చూడండి చాలా ఫాస్ట్గానే అయిపోయింది కదా, మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదండి ఈ పద్ధతిలో స్టిచ్ చేస్తే. మీరు అదే ఖాళీ భాగానికి సపరేట్గా మీరు ఫ్రిల్స్ పెట్టేసుకొని తర్వాత నడుము పట్టికి జాయిన్ చేసుకోవడం అనేది టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. అందుకోసం కొత్త వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం ఈ పద్ధతిలో చెప్తున్నానండి. చూడండి ఈ విధంగా అయితే స్ట్రైట్గా ఖాళీ భాగం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేసరికి ఎండ్ చేసేసామన్నమాట. మీకు చూపిస్తానండి ఫ్రిల్స్ ఏ విధంగా పెట్టాను అనేసి.
ఇప్పుడు పైనుంచి ఒక అనకుట్టు అయితే వేసుకోవాలండి. పైనుంచి అనకుట్టు వేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు ఇంతకుముందు ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వచ్చాం కదా, నడుము పట్టిని కాలి భాగాన్ని ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు వేసేస్తే సరిపోద్ది అనమాట. నాకైతే పైనుంచి అనకుట్టు వేసుకోవడం అలవాటు కాబట్టి నేను వచ్చేసి పైనుంచి అనకుట్టు వేసేస్తున్నానండి. ఇక లోపల వైపున ఈ నడుము పట్టిని కాలి భాగానికి ఎంత గ్యాప్ తోటి జాయిన్ చేయాలంటే హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి జాయిన్ చేసుకుంటూ వస్తే సరిపోద్దండి. ఓకేనా, ఇక్కడ చూడండి ఈ విధంగా పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ వస్తున్నాను. లోపల వైపున ఖర్చు వచ్చేసి నడుము పట్టిని చూసేటట్టుగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. నడుము వైపుకి మళ్ళీ చేసుకోవాలి, పై వైపుకి మళ్ళీ చేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ రావాలండి. చూడండి ఈ విధంగా కుట్టడం వల్ల మనకు ప్యాంట్ కూడా ఫినిషింగ్ బాగుంటుంది, లుక్ కూడా చూడడానికి బాగుంటుందండి అందుకోసం. ఓకేనా, స్టార్టింగ్ వాళ్ళు కూడా ఏదో కుట్టామంటే కుట్టామన్నట్టు కాకుండా ఓకేనా, మంచి ఫినిషింగ్ తోటి ఏ విధంగా కుట్టాలి అనేది స్టార్టింగ్ నుంచే నేర్చుకోండి. ఓకేనండి, ఇంక ఈ ప్యాంట్కి వచ్చేసి కాలి చివరి భాగం కూడాను నేను ఏ విధంగా బక్రాన్ని యాడ్ చేస్తాననేది కూడా చూపిస్తానండి మీకు. చాలా ఈజీగా ఏ విధంగా కుట్టుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడ వరకు ఈ పైనుంచి అనకుట్టు వేయడం అయితే కంప్లీట్ చేసేయాలన్నమాట. ఓకేనండి, చూడండి ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ, ఎందుకంటే కింద వైపున క్లాత్ వచ్చేసి మళ్ళీ ఈ మిషన్ కుట్టులో పడుతుందేమో, జాగ్రత్తగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా, మళ్ళీ ఆ కుట్టులో పడిపోయింది అనుకోండి మళ్ళీ మనకు పనికి పని అనమాట, మళ్ళీ కుట్టిప్పుకోవాలి అందుకోసం అండి. అందుకని జాగ్రత్తగా సర్దుకుంటూ కుట్టేస్తే సరిపోతుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశానో అక్కడికి వచ్చి ఎండ్ చేశాను. ఓకేనండి, ఇంతవరకు అయితే క్లియర్ కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి కింద వైపున వచ్చేసి నేను ఏ విధంగా బక్రాన్ని యాడ్ చేస్తాను అనేది చూడండి. చాలా ఈజీ అనమాట. బక్రం ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏ కన్ఫ్యూజన్ లేకుండా చాలా ఈజీగా ఏ విధంగా జాయిన్ చేయాలనేది చెప్తాను. చూడండి, ఇది వచ్చేసి మనం ప్యాంట్కి వచ్చేసి కింద వైపున కాలి భాగానికి యూజ్ చేసే బక్రం అండి. ఈ విధంగా 1 ఇంచ్ వెడల్పు ఉంటుంది అనమాట ఇది వచ్చేసి. ఓకేనా, ఎంత పొడవు కావాలో ఈ విధంగా 2 పీసులు అయితే తీసుకుంటున్నాను. 2 కాలి భాగాలకి కావాలి కదా కింద వైపున, అందుకోసం ఈ విధంగా అయితే ఎంత పొడవు కావాలో అంత నేను తీసేసుకున్నానండి 2 కాలి భాగాలకి. ఇంక ఇప్పుడు వచ్చేసి చూడండి, ఈ ఫస్ట్ వచ్చేసి మనం రాంగ్ సైడ్ వైపున ప్లేస్ చేయాలన్నమాట. ఇది రాంగ్ సైడ్ అని మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ బక్రాన్ని ప్లేస్ చేసేసుకొని ఇప్పుడు కింద వైపున ఒక పావించండి. ఓకేనా, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని చివరిగా ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలన్నమాట. చూడండి, ఈ పద్ధతిలో మీరు ఒకసారి కుట్టి చూడండి. మీరు స్ట్రైట్ కట్ ప్యాంట్కైనా ఓకేనా, ఈ పంజాబీ డ్రెస్ ప్యాంట్కైనా దేనికైనా కూడాను ఇదే పద్ధతిలో మీరు కుట్టి చూడండి. చాలా అంటే చాలా ఈజీ అనిపిస్తుంది. ఓకేనా, చూడండి ఈ విధంగా అయితే ప్లేస్ చేసేసుకొని ఒక పావించు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసామో అక్కడి వరకు ఒక కుట్టు కుట్టుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇంకో ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకోవడమేనండి. ఓకేనా, చూడండి రాంగ్ సైడ్ కదా, ఇంక ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తే సరిపోద్ది అనమాట. ఫోల్డ్ చేసేసి ఎక్కడ అయితే ఫోల్డ్ చేసామో ఆ ఫోల్డింగ్ మీదే కుట్టుకుంటూ రావడమేనండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇంకా తర్వాత కుట్టు వచ్చేసి చివరిగా ఒక కుట్టు వేయాలన్నమాట. అది పై వైపుకి మళ్ళీ చేసుకోవాలి. ఈ విధంగా పై వైపుకి మళ్ళీ చేసుకొని చివరిగా ఒక కుట్టు, మిడిల్కి కూడా ఒక కుట్టు వేసేస్తే సరిపోద్దండి. ఓకేనా, చూసారు కదా కాలి భాగానికి ఏ విధంగా బక్రాన్ని యాడ్ చేశాననేది చాలా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నానండి మీకు. చూడండి ఈ విధంగా మళ్ళీ మిడిల్కి వచ్చేసి ఈ విధంగా ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. ఓకేనండి, సేమ్ ఒకవైపునైతే ఏ విధంగా జాయిన్ చేసామో ఇంకో వైపున కూడా ఇదే మాదిరిగా జాయిన్ చేసేయడమేనండి. రాంగ్ సైడ్ వైపున ప్లేస్ చేయాలన్నమాట ఈ బక్రాన్ని. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టేసుకోండి. మీరు ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకుంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది, మళ్ళీ మీరు కుట్టిప్పుకోవాల్సి వస్తుందండి. అందుకని రాంగ్ సైడ్ వైపున ఈ విధంగా మార్కింగ్ పెట్టాను. మార్కింగ్ పెట్టేసి ఇప్పుడు ఈ బక్రాన్ని తీసుకొచ్చి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని చూడండి ఈ విధంగా కింద వైపున ఒక పావించండి, పావించి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని చివరిగా ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమే. చివరిని ఒక కుట్టేస్తున్నానండి. ఓకేనా, మనకు కుట్టుకోవడానికి ఈజీగా ఉండడం కోసం ఈ పద్ధతి అనమాట. ఓకేనా, ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇంకా ఒక్కసారి ఫోల్డ్ చేసేసుకొని ఇంకొక ఎక్కడికైతే ఫోల్డ్ చేసామో ఆ ఫోల్డింగ్ మీద కుట్టేస్తే సరిపోద్దండి. అంతే అనమాట, చాలా సింపుల్ అండి. చూడండి ఈ విధంగా ఒక ఫోల్డింగ్ చేసేసాను. ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఎక్కడి వరకైతే ఫోల్డ్ చేసామో ఆ ఫోల్డింగ్ మీద కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా, చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. అంతేనండి, చాలా ఈజీ అనమాట కాలి భాగానికి అయితే బక్రాన్ని యాడ్ చేయడం. ఓకేనా, ఇప్పుడు పై వైపు నుంచి మళ్ళీ ఇచ్చేసుకొని ఇప్పుడు చివరిగా ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనా, మీకు మిడిల్కి కావాలంటే ఒక కుట్టు వేయండి, వేయకపోయినా పర్వాలేదు అనమాట, ఏమి ఇబ్బంది ఉండదు. ఓకే, నేనైతే మిడిల్కి కూడాను ఒక కుట్టు కుట్టేస్తున్నాను. ఓకేనా, ఈ ప్యాంట్ వచ్చేసి ఒక కస్టమర్ మనకి 2 పంజాబీ డ్రెస్సులు ఇచ్చేసి ఒకటి వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంటు, ఒకటి వచ్చేసి నార్మల్ పంజాబీ డ్రెస్ ప్యాంట్ కావాలన్నారు. ఓకేనా, నేను కామెంట్ రూపంలో కూడా అడిగానండి ఈ 2 ప్యాంట్లు విడివిడిగా కటింగ్ చెప్పమంటారా లేకపోతే ఒకే వీడియో చేయమంటారా అని.
ఒక సిస్టర్ అయితే మనకు కామెంట్ చేశారు విడివిడిగా మాకు కటింగ్ చెప్పండి అని. మెజర్మెంట్స్ తోటేనండి మళ్ళీ. ఓకేనా, మెజర్మెంట్స్ తోటి నార్మల్ పంజాబీ డ్రెస్ ప్యాంటు, నార్మల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ని ఏ విధంగా కట్ చేయాలనేది కామెంట్ రూపంలో అడిగితే విడివిడిగా అడిగారు. అందుకోసం ఈ ప్యాంట్ కటింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇంకా స్ట్రైట్ కట్ ప్యాంట్ తొందరలోనే కటింగ్ అయితే అప్లోడ్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నానండి. ఇంకా కాల్ లూజ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని చూడండి, ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా సైడ్స్ జాయిన్ చేయడమే. కింద వరకు మాత్రమే ఒక 2 ఇంచెస్ అండి. ఇంక ఈ భాగం అంతా కూడాను ఒక 3/4 ఇంచు ఖర్చు విడిచిపెట్టేసుకొని కుట్టుకుంటూ రావడమే అనమాట. ఇంకా అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఓకేనండి, ఇంక ఇక్కడ మిడిల్కి వచ్చేసరికి 2 కలవాలన్నమాట. ఈ కిస్తా భాగం ఉంది కదా, ఈ రెండింటిని ఈక్వల్గా పట్టుకొని అక్కడ కూడా ఒక 3/4 ఇంచు కంటే ఖర్చు పెట్టకూడదండి. ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను ఒక కాలి చివరిని మాత్రమే నేను ఒక 2 ఇంచులు ఖర్చు విడిచిపెట్టానండి. ఓకేనండి, ఈ విధంగా కుట్టుకుంటూ రావడమే అనమాట. ఈ ప్యాంట్కి ఏంటంటే ఇప్పుడు ఒక కుట్టు కుట్టాం కదా, ఆ కుట్టు మీదే ఇంకొక కుట్టు వేసేసి అంతటితో ఆపేయచ్చు. లేదు అనుకుంటే ఇంకొక పాదం గ్యాప్ తోటి ఇంకొక కుట్టు కూడా వేసుకోవచ్చు అండి. కుట్టు మీద కుట్టు ఎందుకు ఏమన్నానంటే ఇంకా అక్కడ మనకి ఈ క్లాత్ ఎన్ని ఉతుకులు పడ్డా కూడా ఇంకా క్లాత్ చినిగిపోవచ్చేమో కానీ ఇంకా కుట్టు అయితే ఊడదండి, అందుకోసం అనమాట. ఓకేనా, చూడండి ఇంకో వైపున కూడా ఈ విధంగా కాలు లూజ్ని అయితే మార్క్ చేసేసుకొని అక్కడ వరకు వచ్చేసి ఈ విధంగా కలిపేసాను అనమాట. నేను వచ్చేసి మళ్ళీ ఒక పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు కుడుతున్నానండి. ఓకే, వీటికి వచ్చేసి లూజులు మళ్ళీ ఇంకో కుట్టు విప్పుకోవడం అట్లా ఏమి ఉండదు కదా ఈ ప్యాంట్లకి. అందుకోసం కుట్టు మీద కుట్టైనా వేయండి, లేదంటే పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు వేయండి. మీకు అంత డౌట్ ఉంటే ఏ ప్రాబ్లమ్ ఉండదన్నమాట. ఓకేనండి, చూడండి ఈ విధంగా పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను ఒకే మాదిరిగా కుట్టుకుంటూ రావాలి. పాదం గ్యాప్ అంటే పాదం గ్యాప్ తోటే కుట్టాలండి, అంతకంటే ఎక్కువ పట్టకూడదు, అంతకంటే తక్కువ ఖర్చు పట్టకూడదు అనమాట. ఓకేనండి, ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి ఎంత సింపుల్గా ఎంత ఫాస్ట్గా ప్యాంట్ అయితే రెడీ అయిపోయిందో. ఓకేనా, ఈ వీడియో మీకు ఏమనిపించింది, యూస్ఫుల్ అనిపించింది అనేది కూడాను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా, ఇంక ఇక్కడ చూడండి ఈ చివరి వైపున ఎక్కువ ఖర్చు ఉంది కదా, ఇంత అవసరం లేదు కాబట్టి ఇదంతా కూడా నేను కట్ చేసేస్తున్నానండి. ఇంత అవసరం లేదు మనకి, కట్ చేసి కుట్టినప్పుడు అయితే ఉంచుకున్నాం కానీ ఇప్పుడైతే కుట్టేసిన తర్వాత ఇంత అవసరం లేదు కాబట్టి ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను 2 వైపులా కూడాను. ఓకేనండి, చూడండి ఈ విధంగా. కానీ నాడానైతే ఏ విధంగా స్టిచ్ చేస్తానైతే నేను ఈ వీడియోలో అయితే చూపించలేదండి. ఓకేనా, చూడండి ఇప్పుడు వచ్చేసి తిప్పిచ్చేసి నేను మీకు ఫ్రిల్స్ ఏ విధంగా వచ్చాయి అనేది మొత్తం కూడాను లుక్ ఎట్లా వచ్చింది ప్యాంట్ అనేది కూడా చూపిస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ప్యాంట్. ఫ్రంట్ వైపున కానీ బ్యాక్ వైపున కానీ ఫ్రిల్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారు కదా. మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో స్టిచ్ చేసుకొని చూడండి. ఇంకా సైడ్ భాగానికి ఏ విధంగా ఫ్రిల్స్ పెట్టాలనేది నేను కటింగ్ వీడియోలో చెప్తున్నానండి, కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. కటింగ్లో ఏమన్నా మార్పు ఉంటుందా, సైడ్ ఫ్రిల్స్ పెట్టాలంటే ఏ విధమైన మార్పు ఉండదు. కటింగ్ అయితే ఒకటే, ఫ్రిల్స్ మాత్రమే సైడ్ పెడతాము. దీనికి వచ్చేసి మిడిల్ పెట్టాము అనమాట, అదొకటేనండి తేడా. అంతేనండి. ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.